నా ఒపీనియన్‌లో కెమెరాస్ కెన్ క్యాప్చర్ ద వ్యూ బట్ కెన్ నెవర్ క్యాప్చర్ ద ఫీలింగ్. మున్నార్‌కి వచ్చి ఈ ప్లేస్ మిస్ అవుతే అసలు ట్రిప్ కంప్లీట్ అయినట్టే కాదు. అండ్ థాట్ ఈస్ ఇరవికులం నేషనల్ పార్క్. ఓన్ వెహికల్స్‌కి ఎంట్రీ ఉండదు. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన షటిల్ బసెస్‌లోనే వెళ్ళాలి. ఈ ఒక్క రీజన్ చాలు టు అండర్‌స్టాండ్ ద సెరెనిటీ ఆఫ్ ద ప్లేస్. ఎట్ ఫస్ట్ నేను కూడా ఇది రెగ్యులర్ పార్క్స్ లానే ఉంటదనుకున్నా. బట్ హానెస్ట్‌లీ ద వైబ్ వాస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. షటిల్ రైడ్ మొత్తం టీ ప్లాంటేషన్స్ అండ్ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ దగ్గర షటిల్ స్లోగా వెళ్తుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ దిగి చూసే ఛాన్స్ మాత్రం ఉండదు. షటిల్స్ ఒక సర్టెన్ పాయింట్ వరకు తీసుకుపోతాయి అండ్ అక్కడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అయితది. ఆ చల్లటి గాలి, కంటిన్యూయస్ చినుకులు, ఆ సైలెన్స్ చాలా రిఫ్రెషింగ్ ఉండే. ఇట్ వాస్ మోర్ లైక్ టాకింగ్ టు మదర్ నేచర్. నిజం చెప్పాలంటే కెమెరా క్యాప్చర్ చేసింది చాలా తక్కువ. నా ఒపీనియన్‌లో కెమెరాస్ కెన్ క్యాప్చర్ ద వ్యూ బట్ కెన్ నెవర్ క్యాప్చర్ ద ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమైతది. అలా బ్యూటిఫుల్ సీనిక్ స్పాట్స్‌లో కొన్ని మెమరబుల్ పిక్చర్స్ తీసుకొని మెల్లిగా షటిల్ స్టాప్ దగ్గరకొచ్చినాం. బస్ కోసం వెయిట్ చేస్తూ ఒక హాట్ కాఫీ ఎంజాయ్ చేసి పక్కనే ఉన్న గ్యాలరీ కూడా ఎక్స్‌ప్లోర్ చేసినాం. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ మున్నార్ ట్రిప్, ఇరవికులం నేషనల్ పార్క్‌ని అస్సలు మిస్ అవ్వకండి. ట్రస్ట్ మీ చాలా చాలా మంచిగుంటది. ఓకే. బై పీపుల్.